మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు తన ఇంటి నుంచి భారీ ర్యాలీగా వెళ్లారు. వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్న ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ 10 ఏళ్లలో పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఏం చేశారని పాలమూరు ప్రజలు భారసకు ఓటేయాలని అడిగారు. పాలమూరు ప్రజలు కళ్ళు తెరిచారన్న సీఎం గడ్డి దొరలన్న నమ్మారని స్పష్టం చేశారు. మాదిగల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్న రేవంత్ రెడ్డి అందుకోసం పార్లమెంటు సుప్రీంకోర్టులలో పోరాడతామని హామీ ఇచ్చారు. వంశీచంద్కు ఓటేసి ఢిల్లీ పంపించి మహబూబ్ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలను రేవంత్ కోరారు. నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుగు జంటది మళ్ళా రాదు, తూకం పెట్టి అమ్ముడే వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోంచి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుజంటది. ఎందుకంటే ఏ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఎదుర ఇయ్యాలంటే నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిర్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టారు. మాదిగల వర్గీకరణ, మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో కాదు సుప్రీంకోర్టులో కొట్లాడి వర్గీకరణను సాధించే బాధ్యత నాది, మా మిత్రుడు సంపత్ కుమార్ అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. ఓటుకు నోటు కేసు గురించి 10 ఏళ్ల నుంచి పాలనలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ఓటుకు నోటు కాదు, ఫోన్ ట్యాపింగ్ పై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కరీంనగర్ టికెట్ ఆశిస్తున్న వేలిచాల రాజేందర్తో పాటు కలిసి ఉదయపు నడకలో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో తన తల్లి ప్రస్తావన తీసుకురావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు తల్లి పేరున రాజకీయం చేస్తా ఉన్నారు. అసలు తల్లి అనే పదాన్ని రాజకీయాలకు తీసుకొచ్చింది వాడు, ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళా మా గురించి చులకరంగా మాట్లాడుతూ రా ఫిజికల్ ఫిట్నెస్ కు మెంటల్ ఫిట్నెస్ కు 7 గంటల ఆడికి వస్తాం. ఇలా మీకు గంగుల కమలాకర్ కున్న స్నేహితుల గురించి అందరికి తెలుసు. వినోద్ రావును కరీంనగర్ ఓడగొట్టడానికి గంగుల కమలాకర్ నీతో ఎట్లా గ్రానైట్ ఇండస్ట్రీ తోటి ఎట్లా కుమ్ముకాయను తెలుసు. మీరు గ్రానైట్ ఇండస్ట్రీ కావచ్చు, ఇవాళ స్మార్ట్ సిటీ కావచ్చు, ఎక్కడికక్కడ అవినీతి మీద ప్రశ్నించాల్సిన పార్లమెంట్ సభ్యుడు మౌనంగా ఎందుకున్నాడు? పార్లమెంట్ సభ్యుని ప్రశ్నించాల్సిన కమలాకర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? కరీంనగర్ ప్రజలు అర్థం చేసుకుంటారు. అగ్గి ఉప్పు అన్నటువంటి వాళ్ళు నీళ్లు పాలలేక ఎందుకు కలిసిపోయారో ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతాం. ఊకే పాత చింతకాయ పచ్చడిక ఓటు రమ్మని ప్రభుత్వం 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే, 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉండే, ఎందుకు చేతగాలే? ఊరికే ఆ నినాదాన్ని పట్టుకొచ్చి ఓటు నెట్ కేసు గురించి మాట్లాడతారు. టెలిఫోన్ ట్యాపింగ్ లో రండి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22 నుంచి మే 10వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టమన్నారు. ఈ క్రమంలో కేసీఆర్ బస్సు యాత్ర పర్మిషన్ పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్ రెడ్డి కలిశారు. ఈ మేరకు బస్సు యాత్రను వివరాలను వికాస్ రాజ్ కు వాసుదేవ్ రెడ్డి అందజేశారు. ఈ నేపథ్యంలో యాత్రకు సంబంధించిన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు పోలీసులు సహకారం అందించేలా చూడాలని కోరారు. ఎన్నికల పారదర్శకంగా ప్రశాంతంగా జరిగేలా చూడాలని వాసుదేవారెడ్డి కోరారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలుంటాయని, పార్టీకి అనుకూలంగా ఉండే రూట్ మ్యాప్ ను ప్రదేశాలను నాయకులే కూర్చుని నిర్ణయించాలని నిన్న జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లో కేసీఆర్ సూచించారు. రోడ్ షోలో ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు. బస్సు యాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా పాల్గొంటానని చెప్పారు. సిద్దిపేట, వరంగల్ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయన్నారు. కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బయటకు వస్తే మా అస్త్రాలు మేము బయటకు తీస్తామని జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక తమ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏం చేయలేడు అని విమర్శించారు. బీఆర్ఎస్ లో 3, బీజేపీలో 2 మాత్రమే లీడర్లు ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ లో అలా కాదని, అందరూ లీడర్లే అని అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని, దీంతో ప్రధాని మోదీ, అమిత్ షా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్
కేసీఆర్ చేసిన ఆరోపణలు అన్నింటికీ ఆగస్టులో సమాధానం చెబుతారని ప్రకటించారు. ఎవరి ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారో త్వరలో తెలుస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 10 ఏళ్ల వరకు కాంగ్రెస్ ఎవరు టచ్ చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. మా 20 మంది వాళ్ళకి టచ్లు ఉన్నారా, వాళ్ళ 20 మంది మాకు టచ్లు ఉన్నారా, మీకు ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. ఎన్నికల తర్వాత క్లారిటీ వస్తుంది. నా అంచనా మీకు ఆగస్టు సెప్టెంబర్లో క్లారిటీ వస్తుంది. కొన్ని రాజకీయ అంశాలు, రాజకీయ విభాగాలు మీడియాకు చెప్పరాదు. అది చెప్పడానికి అవకాశం ఉండదు. ఎలక్షన్ల ముందు ఎంతమంది వస్తారు అనేది వెంకట్ అడుగుతున్నావు కదా, అది ఎన్నికల కంటే అది రాజకీయంలో సీక్రెట్ అంశం. అది మీడియాకు ముందే చెప్పడానికి ఆస్కారం ఉండదు. ఇంకొకటి ఏంటంటే అది జగ్గారెడ్డి దృష్టిలో లేని, అంటే మా ఆలోచన లేని, మాకు లేని, మా దృష్టిలో ఉండే అవి. అది సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఇన్ఛార్జ్ దీపా మున్షి గారు, మా ముగ్గురు సెక్రటరీస్ ఉన్నారు కదా, ఎవరు, అండ్ రోహిత్ చౌదరి అండ్ మన్సూర్ అలీ అండ్ విశ్వనాథ్, వాళ్ళ పరిధిలో ఉంటుంది. డిప్యూటీ సీఎం భట్టి గారికి ఉంటుంది, ఎంతో కొంత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉంటుంది వచ్చు. అంతే. ఇక మిగతా మినిస్టర్కి ఉండదని అంటలేను, వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇది ప్యూర్లీ దీపా మున్షి ఇన్ఛార్జ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి మధ్యలోనే ఈ యొక్క రాజకీయ అంశం ఉంటుంది అనేది ఒకటి స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ లో అబద్దాల పోటీ నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన వీడియో పోస్ట్ చేశారు. పోటీపడి మరీ కాంగ్రెస్ నాయకులు అబద్దాలు చెబుతున్నారని సెటార్లు వేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 100 అబద్దాలతో సమానమని మరోసారి నిరూపితమైందన్నారు. అబద్దాల్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇవ్వలేదని నిండు అసెంబ్లీలో ప్రకటించిన ఆభానుసాల్ పాలైన భట్టి తాజాగా రుణమాఫీపై కూడా 4 మడత పెట్టామన్నారు. 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వలేదని భట్టి చెప్పడం 70 లక్షల మంది రైతులను ఘోరంగా వంచడమేనని అన్నారు. డిసెంబర్ 9నే 2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో చెప్పడమే గాక ముఖ్యమంత్రిగా మొదటి సంతకం రుణమాఫీపైనే అని చెప్పిన విషయం భట్టి తెలియనట్టు నటించడం హాస్యాస్పదమన్నారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు ఉంది కాంగ్రెస్ నాయకుల పరిస్థితి అని హరీష్ రావు విమర్శించారు. ఎన్నికల ముందు హామీలు వర్షం గుప్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ అయిపోయాక మొండి చేయి చూపిస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెబుతానన్నారు. నిన్న నిరుద్యోగ భృతిపై ఏగవేత, నేడు రైతు రుణమాఫీపై దాటివేత ధోరణి కాంగ్రెస్ నేతల మోసాలకు ఇవిగో సాక్ష్యాలు అని ట్విట్టర్ వేదికగా వీడియో పోస్ట్ చేశారు. కిషన్ రెడ్డి సౌమ్యానికి సంస్కారాన్ని భారతీయ జనతా పార్టీకి వారసత్వంగా ఇచ్చారని ఈటెల రాజేంద్ర అన్నారు. 2004 నుండి 2018 వరకు కిషన్ రెడ్డి తాను ఎన్నికల్లో ఏనాడు ఓటమి లేకుండా విజయం సాధించారని ఈటెల అన్నారు. నిన్న వారు కేంద్ర మంత్రి అయిన తర్వాత నేను చేసిన విజయాలని చెప్పి నిన్న వారు చెప్పుకుంటుంటే నాకు కొంచెం బాధ అనిపించింది. తెలంగాణ, అందులో సికింద్రాబాద్ చైతన్యానికి మారుపేరుగా ఉండే సికింద్రాబాద్లో మేధా సంపత్తి కొదవలేదు. సికింద్రాబాద్లో ఏం జరుగుతుందో కేంద్ర ప్రభుత్వ పక్షాన, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఏం జరుగుతుందో అన్నిట్లో అవగాహన ఉన్న వాళ్ళకి మళ్ళీ కిషన్ రెడ్డి గారు నేను సాధించిన విజయాలని చెప్పి ఏకరువు పెట్టేటువంటి ఆస్కారం లేదని నేను భావిస్తున్నా. ముంజేతి కంకణానికి అద్దమేలా అన్నట్టుగా, జగమెరిగిన బ్రాహ్మడికి జందమేలా అన్నట్టుగా నిత్యం ప్రజల కోసం పాటుపడే, ప్రజల కోసం తపించే, పార్టీ కోసం తపించేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా మళ్ళీ ప్రజలకు ఇట్లాంటి వివరించే అక్కర ఉండదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అదంతా నాయకులుగా, కార్యకర్తలుగా, సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞులుగా ప్రజల వద్దకు తీసుకుపోయే బాధ్యత మీ చేతుల్లో ఉంది, మీ భుజాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.
నాకు 3 సంవత్సరాలుగా అతి దగ్గర చూసే అవకాశం వచ్చింది. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ పై కేసు నమోదైంది. ఈ నెల 13న కోర్టు ఆదేశాలతో ఆదిబట్ల పిఎస్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రాధిక అనే మహిళ భూ కబ్జా ఫిర్యాదు చేసింది. రాగన్నగూడలో 200 గజాల ప్లాట్కు కబ్జా చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఆదిబట్ల పిఎస్లో చామల కిరణ్ పై సెక్షన్స్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు. ఆ ప్లాట్ను కిరణ్ కుమార్కు 2003లోనే కొన్నట్లు డాక్యుమెంట్లు ఉన్నాయని సిఐ తెలిపారు. అదేవిధంగా రాధిక అనే మహిళ కూడా 2015లో ఆ ప్లాట్ కొన్నట్లు డాక్యుమెంట్ ఉన్నాయని సిఐ వివరించారు. ఇద్దరి డాక్యుమెంట్లు తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తామని సిఐ తెలిపారు. ఆరోపణలు చేసినామా చేయలేదు, కానీ ఇటువంటి ఆరోపణలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజాక్షేత్రంలో ఒక హెల్తీ ఆరోగ్యమైన పోటీ ఉండాలి తప్ప పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతూ పిచ్చి పిచ్చి వీడియోలు కథనం చేస్తే మాత్రము మేము లీగల్గా పరువు నష్టం దాయ వేయవలసి వస్తుందని చెప్పేసి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ నెల 13th రోజు ఉదయం టైంలో మాకు ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్ అనేది రావడం జరిగింది. కోర్ట్ రెఫర్ అంటే కోర్టు నుంచి ఫిర్యాదు చేయడము. కోర్టు నుంచి వచ్చిన ఒక కోర్ట్ రెఫర్ కంప్లైంట్లో రాధిక వైఫ్ ఆఫ్ యాదగిరి రెడ్డి ఏజ్ 42 years, వీళ్ళు నల్గొండ వాస్తవ్యులు. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో భాగంగా మాకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం వీళ్ళు చెప్పే అభియోగం ఏమనగా వీళ్ళ దగ్గర ఒక సర్వే నెంబర్ 500 రాగన్నగూడ తుర్కెంజాల్ అబ్దుల్లాపూర్ మండలం నందు వాళ్ళకు ఒక 200 yards ప్లాట్ నెంబర్ 65 పరంగా సర్వే నెంబర్ 500లో ఉంది. అటు ప్లాట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ 2015లో జరగడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తర్వాత అక్కడికి వెళ్ళే ప్రాసెస్లో అక్కడ వేరే కాంపౌండ్ వాళ్ళు కట్టి వేరే వాళ్ళు ఉండడం అనేది కూడా తెలుసుకున్నారు. తెలుసుకునే క్రమంలో మా ప్లాట్ వచ్చేసి వేరే వాళ్ళు ఆ ప్లాట్లో ఉంటున్నారు. మాకు సంబంధించిన వెరిఫికేషన్ చేసి దాన్ని వెరిఫై చేసి న్యాయం చేయండి అనే క్రమంలో వీళ్ళు కోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది. కోర్టుకు అప్రోచ్ కావడమే కాకుండా ఇప్పుడు కోర్టు రెఫర్ కంప్లైంట్ అనేది ఈ నెల 13వ తారీఖు రోజు ఇవ్వడం జరిగింది. కలెక్టర్గా జాయింట్ కలెక్టర్గా పనిచేసి విశేష అనుభవం కలిగి ఉన్న బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి విజయానికి సహకరించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో పాటు కలిసి పటాన్చెరు డివిజన్లో పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ మాదిరి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సంపాన్ దేవ్, శంకర్ యాదవ్, ప్రతాప్ సేటు తదితరులను మర్యాదపూర్వకంగా కలిశారు. పరిపాలనా నగరాలలో ఎంతో అనుభవం ఉన్న వెంకట్రామరెడ్డి ఎంపీగా గెలిస్తే అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయన్నారు. ఎంపీగానే కాకుండా స్వంతంగా 100 కోట్లతో ట్రస్ట్ ఏర్పాటు చేసి యువకులకు కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్యం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి జాబ్ మేళా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ముందుకు రావడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని 6 గ్యారంటీలను అటకెక్కాయన్నారు. బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దని, పనివంతుడైన వెంకట్రామరెడ్డికి మద్దతు తెలపాలన్నారు. పటాన్చెరు ప్రాంతంలో ఉన్న సమస్యలపై వాటి పరిష్కారంపై సంపూర్ణ అవగాహన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి జనగణనలో కులగణనం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ సుందర్ విజ్ఞాన కేంద్రంలో బీసీ సంఘాల, కుల సంఘాల, ఉద్యోగ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీల హక్కుల సాధన కొరకు బీసీలంతా ఏకం కావాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. విప్లవాలు వచ్చాయి, పోరాటాలు జరిగి, రక్తపాతం జరిగింది. ఏం అడుగుతున్నాం? సమానమైన వాటా ఇస్తున్నాం. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగ విద్యా అవకాశాల్లో ఎంత నష్టపోతున్నాం అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిన ఆ ఉద్యమానికి సంబంధించిన డిమాండ్లను సాధించుకోగలుగుతాం. మరి అలాంటి డిమాండ్లను సాధించుకోవాలంటే భావజాల వ్యాప్తి, కులాలు విప్లవాలు వచ్చాయి, పోరాటాలు జరిగి, రక్తపాతం జరిగింది.
ఏం అడుగుతున్నాం? సమానమైన వాటా ఇస్తున్నాం. కానీ దేశంలో భారతమాత బిడ్డలకు అయినటువంటి బీసీలకు వాటా ఇవ్వరా? ఇవ్వకపోతే బాంబే పెడతామని చెప్పి ఈ దేశానికి హెచ్చరిస్తున్నది. పార్టీలన్నింటినీ హెచ్చరిస్తున్నా. మీరు అనుకోవచ్చు బీసీల అమాయకులు, బీసీలు ఏం చేయాలని అనుకుంటుండొచ్చు. ఒక్కసారి చైనా చరిత్ర చూడు. చైనా 50 ఏళ్ల కింద అక్కడి ప్రజలను ఒకే ఒకడు మావో. భూపాల్ నగర్ ప్రాంతం 70 సంవత్సరాల నుండి అభివృద్ధి కావడం లేదని గత పాలకులపైన రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ సేవాదల్ బి బ్లాక్ ప్రెసిడెంట్ మహేష్ మండిపడ్డారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కాంగ్రెస్ సేవాదల్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గం అతాపూర్ డివిజన్లోని భూపాల్ నగర్ 70 ఏళ్ల నుండి ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని మహేష్ అన్నారు. అక్కడ నివసించే 3000 మంది ఓటర్లు వారికి సరైన సదుపాయాలు లేక నానా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. పాలకుల మారుతున్నారు తప్ప భూపాల్ నగర్ మాత్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. భూపాల్ నగర్ ప్రాంతంలో సరి అయిన రోడ్డు, స్కూలు, విధి దీపాలు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ టైంలో వచ్చి ఓట్లు అడుగుతున్నారు. తర్వాత వారి దృష్టికి సమస్యను తీసుకు వెళ్ళినప్పుడు కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దాదాపు 70 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు భూపాల్ నగర్కి ఒక్కటి స్వతంత్రం రానట్టు పరిస్థితి కనిపిస్తుంది. చూస్తుంటే ఇది భూపాల్ నగర్ పరిస్థితి. ఇది భూపాల్ నగర్ పరిస్థితి మొత్తం. ఇది ఇంత దారుణంగా ఉన్నది భూపాల్ నగర్ పరిస్థితి. అక్కడ నుంచి 50 అడుగులు, అంతే 50 అడుగుల దూరంలోనే ఇది అందమైన బంగ్లాలు, ఇది పాడుబడ్డ గుడిసెలు. 50 అడుగుల దూరంలో ఇన్ని ప్రభుత్వాలు ఉండి కూడా ఏ రోజు కూడా అక్కడ పట్టించుకున్న నాయకుడు లేడు. గత ప్రభుత్వాలు చాలాసార్లు చాలా సందర్భాలలో కూడా చెప్పినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకొని దాఖలా ఎక్కడా లేదు. ఇంకా మన ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో అతని దగ్గర కూడా చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. చిరు వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వారు తమ వ్యాపార ప్రచారాలను మరింత సులువుగా నిర్వహించుకునేందుకు ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మిస్ ఆంధ్రప్రదేశ్ 2018 సహారా కృష్ణ అన్నారు. సోమాజిగూడలోని మెట్రో రెసిడెన్షియల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోర్టల్ నిర్వాహకులు నరేంద్ర గోకర్వర్పు, ఉపద్రష్ట పార్థసారథి, యోగా గురువు స్వాతి, డాక్టర్ గౌరీ వందనలతో కలిసి ఆవిష్కరించారు. చిన్న చిన్న వ్యాపారం నిర్వహించుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు శ్రమిస్తున్న వారికి ఈ పోర్టల్ దోహదపడుతుందని చెప్పారు. ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేయాలని వారు ఈ ప్లాట్ఫామ్లో ద్వారా తక్కువ ఖర్చుతో ప్రచారం నిర్వహించుకోవచ్చని అన్నారు. తమ పోర్టల్లో నటీనటులతో పాటు రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిష్ణాతులు ఉంటారని నరేంద్ర తెలిపారు. తమ పోర్టల్ ద్వారా వారికి నచ్చిన వారిని సంప్రదించి వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ-కామర్స్ వెబ్సైట్, ఈ ఈ-కామర్స్ స్పెషాలిటీ ఏంటి అంటే సెలబ్రిటీలని అడ్వర్టైజర్స్ కానీ అడ్వర్టైజర్స్ని సెలబ్రిటీస్ కానీ డైరెక్ట్గా కనెక్ట్ అయ్యే ఒక ప్లాట్ఫామ్ ఇది యూనిక్, ఇప్పటి వరకు ఎక్కడ లేదు కూడా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇప్పుడు వరకు ఎంత వైవిధ్యంగా అద్భుతంగా జరుగుతున్న అడ్వర్టైజ్మెంట్ సెక్టార్ ఇక 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది అనార్గనైజ్డ్ సెక్టార్ని కూడా బయటికి తీసుకుని వచ్చే ఒక ప్రక్రియని ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ చేస్తుంది. సో మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో ఒక మారుమూల ఊర్లో ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతనికి తన బ్రాండ్ని ప్రమోట్ చేయించుకోవడం తెలియదు. ఈ రోజుల్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్లో అతను గూగుల్లో ఎతికినా దొరకట్లేదు, ఫేస్బుక్లో ఎతికినా దొరకట్లేదు, ఎక్కడ ఎతికినా దొరకట్లేదు. కానీ ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్లో పలానా తనకి ఇష్టమైన సెలబ్రిటీని తను చూసుకోవచ్చు. వాళ్ళు దేనికి ప్రమోట్ చేస్తారు అంటే ఏ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు, ఏ విధంగా ప్రమోట్ చేస్తారు, వీడియో ద్వారానా, ఫోటో ద్వారానా, లేదంటే ఫ్లయర్ ద్వారానా, హోర్డింగ్కి ఫోటోల ద్వారానా, ఇవన్నీ కూడా ఇందులో ఆప్షన్స్ చూస్ చేసుకుని వాళ్ళకి ప్రపోజల్ పెట్టవచ్చు. దాంతో ఏమవుతుందో సెలబ్రిటీ ఓకే చెప్తే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు వరకు ఇంత సింప్లెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో ఇవాళ నేను ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ అనే దానికి గెస్ట్ గా రావడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ న్యూ కాన్సెప్ట్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ అంటే జనరల్ గా మనం చూసిన దాన్ని బట్టి చాలా మంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి, బయట ఎలా షూట్ చేసుకోవాలి అనేది తెలీదు. సో ఇది ఒక మంచి వెబ్సైట్ అనుకోండి ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ అనేది. సో నేను కూడా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతాను, మీరు కూడా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్సర్ కనెక్ట్ చేసుకోండి. ఇంకొకటి దీని సింబల్ వచ్చేసి గ్లోబ్ మోడల్. మనకు తెలిసిందే, ఎటు చూసినా ఒక రౌండ్ సర్కిల్ అనేది గ్లోబ్. సో ఆ గ్లోబ్ ఒక సిగ్నిఫికెన్స్ తెలియజేస్తూ ఇలాంటి ఒక సింబల్ తీసుకురావడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ విక్కీ గారు అండ్ మన కో ఫౌండర్ గారు పార్థసారథి గారు.
సో అంటే జనరల్ గా మనకి ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది మెసేజెస్ వస్తాయి, వాళ్ళు మనల్ని చూస్ చేసుకుంటారు. ఎప్పుడైనా సరే క్లయింట్ విల్ చూస్ ద సెలబ్రిటీస్, బట్ ఈ యొక్క యాప్ తో సెలబ్రిటీస్ క్యాన్ చూస్ ద బ్రాండ్స్. సో ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ అండ్ నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ నాలాంటి వాళ్ళ కొత్త వాళ్ళకే ఇది బాగా యూస్ఫుల్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య జరిగిన గొడవపై ఇరు వర్గాలపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కోడ్లో భాగంగా భారీగా పోలీసు స్పెషల్ పార్టీ బలగాలు మోహరించాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన వివాదంపై ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీలో శాంతి వాతావరణం నెలకొల్పాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై యూనివర్సిటీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి లేనిదే హెచ్సియు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రెస్ మీట్లు నిర్వహించి రావద్దని పోలీసులు తెలిపారు. చాలా ప్రొక్టోరల్ కేసులు ఉన్నాయి, బట్ స్టిల్ ఆ అబ్బాయి క్యాంపస్ లో అట్నే తిరుగుతున్నాడు. అండ్ ఆ అబ్బాయి చుట్టూ ఉన్న మనుషులే మొత్తం ఈ సమస్యలకు అన్నింటికీ కారణం. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్కి తెలుసు, రిజిస్ట్రార్కి తెలుసు, వైస్ ఛాన్సలర్కి తెలుసు, కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉంది పైనుంచి. लगातार कैंपस में कर रहे हैं इस तरह का वायलेंस, एक या दो केस नहीं, किसी के ऊपर 30-40 केसेस है. तो उन लोगों को जल्दी से जल्दी इस कैंपस से निकालना चाहिए ताकि कैंपस का माहौल खराब ना हो. ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి సిబిఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారారు. సెక్షన్ 164 కింద సిబిఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి నమోదు చేసుకున్నారు. దీంతో మద్యం వ్యవహారంలో సిబిఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసులను శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారినట్లు అనిపిస్తుంది. ఢిల్లీ మద్యం వ్యవహారం కేసులో ఇటీవల ఎమ్మెల్సీ కవితను సిబిఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రారెడ్డిని 25 కోట్లు కవిత డిమాండ్ చేశారని న్యాయస్థానానికి వివరించింది. ఈ నెల 23 వరకు సిబిఐ కోర్టు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.